నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చు. నా కోపము దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుపడకూడదు. నీ పట్ల దేవుని నీతి నెరవేర్చబడాలి. నా పట్ల దేవుని నీతి నెరవేర్చబడాలి. ఈ సంఘం పట్ల దేవుని నీతి నెరవేర్చబడాలి. నీ కుటుంబంలో దేవుని నీతి నెరవేర్చబడాలి. మన వ్యక్తిగత జీవితాలలో దేవుని నీతిని నెరవేర్చబడాలి. మనలో దేవుని నీతి నెరవేర్చబడకుండా ఆయన ఉన్న స్థానానికి మనం చేరుకోలేదు. ఆ నీతి సంపూర్ణత చెందాలి మనలో. దేవుని యొక్క నీతి మనలో పరిపూర్ణం కావాలి. అలా కావాలంటే మన కోపము దేవుని నీతి కనుక గుర్తుపెట్టుకో. ఎక్కడైనా కోపపడే సందర్భం ఉన్నప్పుడు ఆలోచించు. అడ్డగోలు ఎవరి మీద కోపడం, ఎవరి మీద వీరాటం చేయకు. ఒకవేళ ఆ వ్యక్తి మీద కోపపడే పరిస్థితి వస్తే 1-10 సార్లు నీ అంతరంగంలో ఆలోచించుకొని నీ మనసులో ఈ వ్యక్తి మీద ఈ విషయంలో నేను కోపపడవచ్చా, కోపపడకూడదా, ఈ విషయంలో ఈ వ్యక్తి మీద నేను కోపపడితే నా కోపము దేవుని నీతిని నెరవేర్చకుండా అడ్డుపడుతుందా, లేక దేవుని నీతిని నెరవేర్చినట్లుగా ఉంటుందా అని 1-10 సార్లు ఆలస్యమైనా పర్వాలేదు. ఎవరి మీద ఒక మాట అంటే తొందరపడి వాళ్ళ మీదకి కోపానికి వెళ్ళ. ఒకవేళ నీ పక్షంగా ఎలాంటి మిస్టేక్ లేకున్నా ఎదుటి వ్యక్తి నిన్ను కావాలని అన్నాడు అనుకోండి, కోపం పడకు. ఎందుకు తెలుసా? నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మరి నీ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని నెరవేర్చేటట్లుగా మన భక్తి జీవితాన్ని కలుపుకోవాలి. దేవుని నీతి మనలో సంపూర్ణము అయ్యేటట్లుగా మన జీవితాలను పదిలపరుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాడు.